చిత్తూరు జిల్లా పొన్నమాకులపల్లిలో కిండర్ కేర్ దివ్యాంగుల ట్రస్ట్ పాఠశాల వాహనం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదానికి గురైంది. బెంగళూరు చెన్నై నేషనల్ హైవేపై వేగంగా స్కూల్ వాహనాన్ని వెనక నుంచి లారీ ఢీకొట్టింది. ప్రమాద సమయంలో స్కూల్ వాహనంలో 11 మంది విద్యార్థులుండగా 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిలో 4 పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బెంగళూరులో వైద్య పరీక్షలు ముగించుకొని తిరిగొస్తుండగా ప్రమాదం జరిగింది. మామూలుగా 15 రోజులకు ఒకసారి నెలకు ఒకసారి వీళ్ళు క్యాంప్ పోతా ఉంటారు. ఎక్కడికి? స్కూల్ తరఫు నుంచి కిండర్ కేర్ స్కూల్లో చదువుతాడు మా పిల్లడు. 18 సంవత్సరాలు అక్కడనే చదువుతాడు. కాకపోతే వీళ్ళు 15 రోజులకు క్యాంప్ పోతూ ఉంటారు సెయింట్ జాన్స్కి. పొద్దున్నే 6 గంటలకు 7 గంటలకు పిలుచుకుపోతారు. హ్యాపీగా పిలుచుకొని వస్తారు. మామూలు కేర్ఫుల్గానే చేస్తూ ఉన్నారు, బాగానే చేస్తూ ఉన్నారు. కాకపోతే ఏదో జరగడానికి జరిగింది. దేవుని దయతో ఏం ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే వస్తానంటే రిటర్న్ టైంలో పాలమాకుల దగ్గర నిలిపినాడంట. వెనక నుంచి లారీ వచ్చి గుద్ది కొంచెంగా ఇదైంది. మేము గంగవరం 108 స్టాఫ్. యాక్చువల్గా 11:45, 11:50 అరౌండ్లో మాకు కాల్ వచ్చింది. సో పొన్నమాకనపల్లి బెంగళూరు హైవే దగ్గర యాక్సిడెంట్ అయింది, ఒక 10 మంది స్టూడెంట్స్ ఉన్నారని చెప్పారు. ఇమీడియట్గా మేము ఫాస్ట్గా వెంటనే మూవ్ అయిపోయి మళ్ళీ అతనికి వాళ్ళకి కాల్ చేసినాము. వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు మన పల్లంనేరులో ఎలినా స్కూల్ దగ్గర ఉన్న కిండర్ కేర్ స్కూల్ బస్సు అని చెప్పారు. సో ఎక్కువ మంది ఉంటారు కదా అనేసి మేము అలర్ట్ అయ్యి మిగిలిన 2 అంబులెన్స్లు కూడా అలర్ట్ చేసాం, పల్లంనేరు పెద్ద పంజాని. సో 3 వెహికల్స్ అక్కడ స్పాట్కి చేరుకున్నాము. అక్కడ వెళ్తే వీళ్ళు వచ్చి యాక్చువల్గా పల్లంనేరు నుంచి బెంగళూరు వెళ్ళారంట పిల్లల్ని పిలుచుకొని హెల్త్ చెకప్స్కి. మంత్లీ అలా వెళ్తారంట. హెల్త్ చెకప్స్ చేసుకొని వస్తూ ఉండగా పొన్నమాకనపల్లి అక్కడ జంక్షన్స్ దగ్గర హైవేలో, నేషనల్ హైవేలో వెనక నుంచి లారీ వచ్చి ఆ వెహికల్ని హిట్ చేసింది. ఇది తుఫాన్ వెహికల్ లాగా ఉంటుంది. 10+2 12 మెంబర్స్ కూర్చోవచ్చు దానిలో. వెనక నుంచి వచ్చి దీన్ని హిట్ చేయడం వల్ల అందులో ఉన్న టోటల్ 11 మెంబర్స్ మేము ట్రాన్స్పోర్ట్ చేసింది. అందులో అరౌండ్ 9 మెంబర్స్కి మాత్రం ఇంజర్డ్ ఉంది. ఆ 9 మెంబర్స్లో ఒక 4 మెంబర్స్కి సివియర్గా హెడ్ ఇంజరీ ఉంది. మిగిలిన అందరికీ చిన్న చిన్న గాయాలతో ఉన్నారు.